లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లాలో అంబరాన్ని అంటిన హోళీ సంబరాలు. రంగులు చల్లుకొని పండుగను జరుపుకున్న ప్రజలు. శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లా అంతటా గురువారం రాత్రి భక్తి శ్రద్ధలతో కామదహనం. చెడు వదిలి మంచి ప్రసాదించాలని పూజలు. జిల్లా వ్యాప్తంగా హోళీ కేరింతలు. రంగుల పండగలో నృత్యాలతో అలరించిన యువతీ యువకులు. ఫాల్గుణ మాసంలో విరబూసిన మొదుగు పూలు. సూపరులను ఆకట్టుకుంటున్న చెట్లు. మొదుగు పూలపై స్పెషల్ రిపోర్ట్. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి. అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు. న్యాయం చేయాలని ధర్నా. రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుండి అభివృద్ధికి దూరమైన తెలంగాణలో దుష్టభావం తొలగిపోయి మంచి భావన కలగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఈ సంవత్సరం నుండి రాష్ట్రంతో పాటు నిజామాబాద్ ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవనం గడపాలని ఆకాంక్షించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హోలీ సంబరాల్లో భాగస్వాములయ్యారు. రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాజా భజంత్రులతో సందడి చేశారు. బీజేపీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం రంగులమయంగా మారింది. స్వరాష్ట్రం సాధించుకున్నా అనుకున్న అభివృద్ధి జరగలేదని ధన్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సంతోషాల మధ్య జీవనం గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే హిరణ్యకశిపుడి వధ జరిగిన రోజు ప్రజలందరూ కూడా బందీలకు విముక్తై, అంటే చెడు అంతమై మంచి ప్రారంభమైన రోజు. అనేక యుగాల నుండి ఆ రోజుని మనము హోలీ పండుగ చేసుకుంటా ఉన్నాం. హోలీ పండుగ అంటే కులాలకు అతీతంగా ఎటువంటి ఏజ్ తారతమ్యాలు లేకుండా మనసు విప్పి సంతోషంగా చేసుకునే ఈ హోలీ పండుగ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండాలని, దేశంలో కానీ ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణలో కూడా మంచి జరగాలని, ఈ రాజకీయంగా ఏదైతే ఈ ఆటంకాలు ఉన్నాయో 15 నెలల నుండి అభివృద్ధికి నోచుకొని ఈ తెలంగాణ ఈ అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుండి దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న ఆయన ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా 11 సంవత్సరాల నుండి అంటే ఈరోజు ప్రపంచ నాయకులందరూ కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నారంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారు ఏదైతే అభివృద్ధి బాటలో ఉన్నారో ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని నేను కోరుకుంటూ, రాబోయే హోలీ వరకు ఒక సంవత్సరంలో తెలంగాణ కూడా అన్ని ఆటంకాలు తొలగిపోయి ఏదైతే ఈ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇస్తున్నదో అవన్నీ కూడా అమలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరొకసారి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి హిందూ పండుగలలో హోళీకి ప్రత్యేకత ఉంది. హోళీ సందర్భంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కామదహనం చేస్తారు. జిల్లా వ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీకి ముందు రోజు నగరంలోని ప్రధాన కూడళ్లలో కాముణ్ణి పేర్చి పూజలు జరిపి కామదహనం చేశారు. ఈ మంటలలో ఇంట్లో పాత వస్తువులను వేసి కాల్చివేశారు. హోళీని చెడుపై జరిగిన విజయంగా భావిస్తారు. ఇతిహాసాల్లో కామదహనానికి ప్రత్యేకత ఉంది. తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేశాడట. దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే. పర్వతరాజైన హిమవంతుని కూతురే పార్వతి.
వారిద్దరికీ పెళ్లి కుదిర్చితే వారికి కలిగే పుత్రుడే తారకాసురుడని సంహరించగలుగుతాడు. సతి వియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. నిత్యం తపస్సులో ఉండే శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు సమస్య అయింది. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడని చెబుతారు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అయితే అతడి భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని బతికించాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలిపాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామ దహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. ఆనాటి నుండి వాడవాడలా మంటలు వేసి కామదహనం చేసి చెడు దహించి మంచి కలగాలని కోరుకుంటారు. చంద్రశేఖర్ విజ్ఞాన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని. హోలీ శుభాకాంక్షలు అందరికీ. 2 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నాము హోలీ పండుగ. గాజుపేట్ నియర్ వివేకానంద స్టాచ్యూ. హ్యాపీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో గత మా పూర్వీకుల నుంచి మేము కూడా తరతరాలుగా ఈ కామదహనం అనేది చేసుకుంటూ వస్తున్నాము. ఈ దహనంలో వినియోగించేటువంటి వస్తువులు ఆవు పిడకలు, కుడుకలు, అలాగే మామిడి కర్రలతోని ఈ కామదహనం అనేది చేయడం జరుగుతుంది. ఈ కామదహనం అనేది మనకు మొదటిగా వచ్చేటువంటి పండుగ కాబట్టి ఆ కామదహనం ఎట్లయితే కాలిపోతుందో మనం చేసినటువంటి పాపాలు కూడా అలాగే కాలిపోవాలని మన రంగుల విల్లుల శ్రీరామ్ నగర్ కాలనీ పెద్దలకు, చిన్నలకు మరియు మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనం తెలంగాణ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలో భాగంగా ఈరోజు కూడా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతున్నది. కామదానము ఈ కార్యక్రమం సుమారు 8 సంవత్సరాల నుంచి కంటిన్యూ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద మొత్తంలో హాజరై, ఈ కాలనీవాసులు పెద్ద మొత్తంలో హాజరై, పిల్లలు పెద్దలు అందరూ కాలనీవాసులు పెద్ద మొత్తంలో హాజరై ఈ కార్యక్రమంను విజయవంతం చేసుకుంటున్నాము. ఇదే రీతిలో గుజరాత్ సమాజ్ సభ్యులు అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. గత 5 దశాబ్దాలుగా ఈ పండుగ వేడుకల్లో పాల్గొంటూ తమ కుటుంబాలు ఆనందాల మధ్య హోలీ పండుగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నామని సమాజ్ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పులాంగ్ చౌరస్తాలో గల పాటీధర్ భవన్ లో గుజరాత్ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాజ్ సభ్యులు మాట్లాడుతూ, హిందూ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఈ హోలీ పండుగ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. గత సుమారు 5 దశాబ్దాలుగా హోలీ పండుగ వేడుకలను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని మతస్థులు కలిసికట్టుగా ఈ పండుగలో పాల్గొనడం జరుగుతోందని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హోలీ పండుగను మహిళలు, చిన్నపిల్లలు ఈ వేడుకల్లో పాల్గొని భారతీయ సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరిస్తూ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తమ దైనందిన జీవితాలలో తమ కుటుంబాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ అనేక రకాల రంగులతో ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నామని చెప్పారు. రోడ్లపై గంతులు వేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోందని తెలిపారు. ఈ పండుగ వేడుకల్లో గుజరాత్ సమాజ్ అధ్యక్షులు కేతాలాల్ భాయ్, జయంతి లాల్ భాయ్, జయేంద్ర భాయ్, లక్ష్మీబేన్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. सबसे पहले श्री कचकड़वा पाटीदार सनातन समाज निजामाबाद समाज की ओर से देशवासियों को सभी को हार्दिक शुभकामनाएं देता इस होली के पर्व पर हैप्पी होली।
देश में इसी तरह से सद्भावना रहे, हर तरफ खुशियों के रंग बिखेरते रहे, ऐसी शुभकामनाएं दे रहे हैं हम सब। फिर एक बार हम सब की ओर से देशवासियों को हैप्पी होली। जय तेलंगाना, जय तेलंगाना। और तेलंगाना गवर्नमेंट के ओर से पूरा एकदम फर्स्ट क्लास है। जो भी अपन त्यौहार बना रहे एकदम फर्स्ट क्लास त्यौहार बना रहे, इसमें हिंदू रहने दो मुस्लिम रहने दो, कोई भी कठिनाई नहीं आ रही। जिनका भी फेस्टिवल है सब एकदम आराम से बन रहा, और हम तेलंगाना गवर्नमेंट को बहुत बहुत बधाई दे रहे हैं कि ये फेस्टिवल में हमारे को पूरा सहकार आ पाए, और इसके लिए धन्यवाद। हैप्पी होली। सेलिब्रेशन तो 1966 से कर रहे हैं, उससे पहले भी हम इधर आए थे, लेकिन हमारी समाज का स्थापना होके भी आज 66 से कर रहे हैं और अच्छी तरह से मना रहे हमारा जो त्यौहार। और इसके अंदर हमारे तरफ से और किसी को तकलीफ न हो, बाधा न हो करके हम हमारा कंपाउंड के अंदर ही ये त्यौहार मना रहे। क्यों कि रोड पे मनाए तो दूसरों को तकलीफ होती, हमारे वजह से और किसी को तकलीफ नहीं होना चाहिए। और हमारा त्यौहार अच्छी तरह से मनाने के लिए एक ही जगह हम त्यौहार मना रहे हैं और सब खुश है, और ये हम तब त्यौहार मनाते रहेंगे। చెట్ల ఆకులు రాలిపోయి కొత్త ఎగిరి వచ్చే సమయానికి ముందే రహదారుల వెంట మొదుగు పూలు ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. తెలుగు సంవత్సరాదిలోని ఫాల్గుణ మాసంలో వచ్చే హోళీకి నెల రోజుల ముందే ఈ పూలు పూసాయి. వీటితో సహజ సిద్ధమైన రంగును తయారు చేసి హోళీ రోజు చల్లుకుంటారు. దీనివల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయని నమ్మకం. మొదుగు పూలపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో మొదుగ పూలను ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయపరంగా రంగులను తయారు చేసి హోలీ ఆడుకుంటారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, కెరమేరి, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో హోలీకి నెల రోజుల ముందు చెట్ల నిండా విరబూసిన మొదుగ పువ్వులు ప్రకృతికి అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏటా హోలీకి నెల రోజుల ముందు పూసే ఈ మొదుగ పూలు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కెరమెరి మండలాల్లో ఈ మొదుగు పువ్వులు విరబూసి కనిపిస్తున్నాయి. అయితే ఈ మొదుగు పూలతో ఆదివాసులు హోలీలో మొదుగు పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ ఆడుకుంటారు. ఈ మొదుగు పూల రంగులు వాడటం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రావని ఆదివాసులు చెబుతున్నారు. ఆదివాసులు హోలీ నాడు కామదహనం రోజున 2 వెదురు బొంగులను మొదుగ పూలతో అలంకరించి కామదహనం చేసుకుంటారు. ఇది ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయపరంగా వస్తున్నటువంటి ఆచారం. మొదుగ పూలను ఆదివాసులు కేవలం హోలీ రోజు తెంపుకుంటారు. వాటితోనే హోలీ ఆడుకుంటారు. ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయపరంగా హోలీ జరుపుకుంటారు. ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి సంస్కృతి సాంప్రదాయాలను ఆదివాసులు నేటికి పాటిస్తున్నారు. మోదుగ పువ్వుల కామదహనం రోజున మోదుగ పువ్వులను 2 వెదురు బొంగులను అలంకరించి కామదహనం చేసుకుంటారు. మోదుగ పువ్వును రంగులు తయారు చేసి ఆదివాసులు హోలీ ఆడుకుంటారు. మోదుగ పువ్వుల రంగుతో హోలీ ఆడుకోవడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయని ఆదివాసులు తరతరాల నుంచి మన తాత ముత్తాతలు చెప్పినటువంటి నమ్మకంతో. సైబర్ క్రైమ్ లో నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంపత్ ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా జగిత్యాల పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ రాత్రి సమయంలో ఎడమ చేతి నొప్పిగా ఉందని పోలీసులకు చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే సంపత్ మృతి చెందాడు. పోలీసుల వేధింపులకు సంపత్ మృతి చెందాడని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. పోలీస్ కస్టడీలో అలకుంట సంపత్ మృతికి కారణమైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన అలకుంట సంపత్ నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మృతికి కారణమైన పోలీసులపై హత్య నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన అలకుంట సంపత్ గల్ఫ్ దేశాలకు మ్యాన్ పవర్ సప్లై లైసెన్స్ తో కొంతమంది వ్యక్తులకు గల్ఫ్ దేశాలకు పంపారని, వారికి గల్ఫ్ లో సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదని సంపత్ పై
నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సంపత్ ను అరెస్టు చేసి రిమాండ్ చేశారన్నారు. పోలీసులు మళ్లీ కోర్టు ద్వారా కస్టడీకి తీసుకుని తీవ్రంగా మానసికంగా భౌతికంగా హింసించడం వల్లే సంపత్ మృతి చెందారని బంధువులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత పోలీస్ అధికారులను డిస్మిస్ చేసి హత్య నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సంపత్ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పండగ పూట జరిగిన విషాదం వారి కుటుంబ సభ్యులను కలిచివేసింది. పోలీసుల వేధింపుల వల్లనే మృతి చెందారని, అర్ధరాత్రి సమాచారం ఇచ్చారని బోరుమన్నారు. విచారణ క్రమంలో తీసుకెళ్లిన సంపత్ మొదట ఆరోగ్యంగా ఉన్నానని, రాత్రి సమయంలో ఎడమ చేతు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స మొదలు పెట్టే సమయానికి ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించగా బాధలో అనడం తప్పులేదని, వారి అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం రాష్ట్ర నాయకులు సాయి కుమార్, మృతుడి భార్య, తల్లి, పెద్దపల్లి జిల్లా వడ్డెర సంఘం నాయకులు శంకర్, రాజు, పరశురాం కుల పెద్దలు పాల్గొన్నారు. నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నేరస్తుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు సంపత్ని. అతన్ని విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఆ విచారణ నిమిత్తం జగిత్యాలకు వెళ్ళారు. ఆ రోజు నిన్న మొత్తం కూడా అన్ని ఎగ్జామిన్ చేసి టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత నైట్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగుతుంది అన్న సమాచారం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కానిస్టేబుల్స్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. 10 minutes వరకు అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్న క్రమంలో కొలాప్స్ కావడం జరిగింది. ఇది జ్యుడిషియల్ మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ NHRC గైడ్లైన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. సార్ ఇది 13th నాడు ఏదైతే ఇక్కడ బాగా చితకబాదు ఉన్నారు, సో దాంతో బాగా పెయిన్ బాగా ఉన్నదని చెప్పి నాకు ఒక 5 tablets కూడా ఇచ్చారు. లేదండి, ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. జ్యుడిషియల్ ఒక మెజిస్ట్రేట్తో విచారణ ఉంటుంది. 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కూడా పంచనామా జరుగుతుంది. అట్లాంటివి ఏమి ఉన్నా కూడా వాళ్ళు ఆ ఇంక్వెస్ట్లో వాళ్ళు ఏమన్నా అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అది వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అటువంటిది మనకేమీ లేదు. మనం ఫస్ట్ ప్రిలిమినరీ అయితే అన్నీ కూడా చేశాము. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు విచారణలో చెప్పొచ్చు. అంటే డెత్ కారణం ప్రైమరీగా నేను ఇప్పుడు ప్రిలిమినరీ మాట్లాడొద్దు, ఎందుకంటే 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. మనకున్న ఇప్పుడు అవైలబుల్ CCTV ఫుటేజ్ కానీ అక్కడ జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కానీ మనం చూసిన దాన్ని బట్టి హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చాడు, బాగానే ఉన్నాడు. వచ్చిన తర్వాత డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ అన్ని కూడా నోట్ చేసుకున్న టైంలో కొలాప్స్ అయ్యాడు. అక్కడ అందరు డాక్టర్స్ ఉన్నారు, విట్నెసెస్ ఉన్నారు, అందరు కూడా చూశారు. ఇమీడియట్గా CPR చేశారు, ట్రై చేశారు, కాలేదు. దాంట్లో కొంతసేపటికి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక ఆయన ఎందుకు పంపిస్తారు సార్? నైట్ 1ంటికి నైట్ ఎప్పుడు అనిపోయినది 1ంటికి ఫోన్ చేసి చెప్పింది సార్ మాకు. చెప్పలేదు సార్. చెయ్యి నొప్పితో బాధపడుతున్నాడమ్మ మీ హస్బెండ్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసినాం నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నా సార్ అని చెప్పి మేడం అని చెప్పి ఫోన్ చేసి ఎవరు తీసుకొచ్చినా ఎప్పుడు తీసుకొచ్చారు? జైలు నుంచి 3 రోజుల ముందు సైబర్ స్కామ్ అనే CI వాళ్ళని తీసుకొచ్చిండట జైల్లో నుండి. వాళ్ళ కస్టడీలో 2 రోజులు ఉంచుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా కొట్టుకుంటా వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక బాధపడ్డారు సార్. నిన్న చెప్పడానికి చూపించుకోలేదు సార్. మళ్ళీ కొట్టలేదు అని చెప్పి చూపించలేదు. నిన్న 3ంటికి మొన్న తీసుకొచ్చిన మనిషి నిన్న 3ంటికి జైచాలు తీసుకొని వచ్చింది సార్. జైచాలు తీసుకొని వచ్చి సాయంత్రం 6 గంటలకు తీసుకొని వచ్చింది సార్. ఇక్కడికి 6 గంటలకు తీసుకొచ్చిన మనిషి 2 గంటల ప్రయాణం సార్. 2 గంటలే కదా ప్రయాణం. 11ంటి దాకా ఇక్కడ ఏం చేస్తారు సార్? 11ంటి దాకా ఇక్కడ ఏం చేస్తారు? ఇద్దరు తీసుకొని వచ్చారు. తోటి మనిషిని అంతర్గామి గ్రామానికి చెందినటువంటి ఒక వడ్డెర యువకుడు, 32 ఏళ్ల యువకుడు. అతను గల్ఫ్కి మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్తో ఉన్నటువంటి ఆయనకి ఏజెన్సీ ఉంది. అయితే ఇవాళ అతను గల్ఫ్ బాధితులకు మోసం చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక 3 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. అయితే అది సాధారణమైనటువంటి కేసు, చీటింగ్ కేసు. అంటే పోలీసులు కోర్టు పర్మిషన్తో తీసుకొని అంటే ఎందుకు విచారణ చేశారనేది అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకైతే ఇంత సీరియస్గా ఉండదు.
ఎప్పుడైనా చాలా పెద్ద నేరం ఉంటే ఇంకా పోలీసులకు అది రాకపోతే దాని మీద విచారణ ఉంటుంది. కాబట్టి ఇవాళ దీన్ని కంప్లీట్గా పోలీసులు హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద ఇవాళ ఏదైతే బంధువులు గొడవ చేసి ధర్నా చేశారో అప్పుడు వీళ్ళు మేజిస్ట్రేట్ మేము వచ్చేసి బంధువుల తరఫున మేజిస్ట్రేట్ గారు రావాలి, దాని మీద వీడియోగ్రఫీ తీయాలి. ఎందుకంటే కోర్టు ద్వారా మేజిస్ట్రేట్ పర్మిషన్తో వచ్చినట్టు అతన్ని ఒక అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలి. కానీ పోలీసులు 2 రోజులుగా ఆయనని అనేక గ్రామాలు దింపి మానసికంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టి మరి శారీరకంగా కూడా దాడి ఆయన కొట్టారని చెప్పేసి ఆయనకి మరి ఏవైతే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారట, ఒక 5 ట్యాబ్లెట్లు ఒకేసారి ఇచ్చారట. మరి ఆ ట్యాబ్లెట్లు రియాక్షన్ అయ్యా పోలీసు అధికారులు చెప్పే దాని ప్రకారం అయితే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మేము ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఆ అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఈ ప్రాసెస్లో పాల్గొన్న అందరు పోలీసుల మీద హత్యా నేరం మోపాలని చెప్పేసి హత్య కేసు నమోదు చేసి వీళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము బహుజన లెఫ్ట్ పార్టీకి అట్లాగే తెలంగాణ వడ్డెర సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపటి నుంచి అన్ని మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరిపారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు సమక్షంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు హోళీ సంబరాలు జరుపుకున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. రాబోయే అన్ని ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీదే హవా అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ నూడా చున్నె ప్రభాకర్ రెడ్డి, కొత్తూరు లక్ష్మారెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, నగర అధ్యక్షులు శిల్పరాజు, నావేద్ ఇక్బాల్, కరిపెరాజు, తెలంగాణ శంకర్, అగ్గు సంతోష్, మీసాల శంకర్, చింతకాయల రాజు, రమేష్, సంతోష్ కుమార్, సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో హోళీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. కుల మతాలకు లింగ భేదాలకు అతీతంగా కొనసాగిన హోళీ పండుగ సంబరాల్లో ఆయా గ్రామాల ప్రజలు మునిగి తేలారు. రంగుల పండుగ హోళీని ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో హోళీ పండుగను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. మండలంలో గల మొత్తం 17 గ్రామాలలో కొన్ని గ్రామాలు గురువారం హోళీ పండుగ వేడుకలు జరుపుకోగా మరికొన్ని గ్రామాలు శుక్రవారం పండుగను జరుపుకోనున్నారు. మండలంలోని జైతాపూర్, బ్రాహ్మణపల్లి, పోచారం, జానకంపేట్, ఎంఎస్సీ ఫారం గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో బుధవారం రాత్రి కామదహన కార్యక్రమం నిర్వహించి గురువారం రోజున హోళీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మిగిలిన గ్రామాలలో శుక్రవారం హోళీ పండుగను నిర్వహించుకున్నారు. హోళీ పండుగ సందర్భంగా ఆయా గ్రామాలలో కుల మతాలు వర్గ భేదాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యంతో నిమిత్తం లేకుండా ప్రజలు పండుగ సంబరాల్లో మునిగి తేలారు. ఒకరికొకరు రంగులను చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకుల కేరింతలు, నృత్యాలతో ఆయా గ్రామాలలో రంగుల పండుగ శోభ సంతరించుకుంది. హోళీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం వలన ప్రేమ, వాత్సల్యంతో పాటు సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పలువురి విశ్వాసం. జమ్లం గ్రామంలో నిర్వహించిన హోళీ పండుగలో నాయకులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హోళీ పండుగ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు విరబూయాలని ఆకాంక్షించారు. గ్రామంలో కులమత భేదాలకు అతీతంగా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా హోళీ పండుగ వేడుకల్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. జమ్లం గ్రామంలో హోళీ పండుగని చాలా అంగరంగ వైభవంగా మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం అందరం కలిసి చాలా గమ్మత్తుగా మాకు హోళీ పండుగను జరుపుకుంటాం. ఒక రోజు ముందుగా మాకు సారగమ్మ ఉంది కాబట్టి మా విలేజ్లో అన్ని విలేజ్ల కంటే మా ఒక రోజు ముందు అవుతుంది. కొన్ని విలేజ్లు మన మండల్లో జమ్లం గ్రామం అనేది కొంచెం ముందు ఉంటుంది. దయచేసి ఎందుకంటే మేము చాలా గమ్మత్తుగా అందరం కుల మతాలు అన్ని పక్కకు పెట్టి అన్నింటి వేయకుండా అందరం కలిసికట్టుగా ఈ హోళీ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటాం. యువత కానీ పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇదే సుఖ సంతోషాలతో
పాడి పంటలతో ప్రతి సంవత్సరం అందరం మంచిగుండి ఇదే హోలీ పండుగని ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకుంటామని రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30% కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కొఠారి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మార్చి 12 నుండి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని స్థానిక మదర్ తెరీసా విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కోఠారి కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. మరియు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలన్నారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి 500 కోట్ల నిధులను కేటాయించి ఇంజనీరింగ్ కళాశాలను మరియు హార్టికల్చర్ కళాశాలలను ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను గ్రీన్ ఛానల్ వ్యవస్థకు మార్చాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని అన్నారు. అద్దె భవనాలలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించాలని, గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులకు సేఫ్టీ ప్యాడ్స్, నాప్కిన్స్ అందించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్డ్ చేయాలని కోరారు. అనంతరం ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, రాజు, నగర అధ్యక్షులు ఆజాద్, యూనివర్సిటీ నాయకులు పృథ్వీ, నగర నాయకులు పరమేష్, శ్రీచరణ్, రమేష్, అజయ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మీరు ఇవ్వాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాల కోసం కూడా పిలుపునిస్తామని చెప్పి, ఏదైతే ఈ విద్యారంగం అభివృద్ధి కోసం తెలంగాణ యూనివర్సిటీకి 500 కోట్ల నిధులను కేటాయించాలి. దాంతో పాటుగా సంక్షేమ గర్ల్స్ హాస్టళ్లకు సంబంధించి ఏదైతున్నాయో అక్కడ పరిసర పరిశుభ్రతను కూడా కేటాయించాలని చెప్పి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రసాయన రంగుల బదులు సహజ సిద్ధంగా లభించే రంగులతో రంగుల పండుగ జరుపుకోవాలని పెద్దలు సూచించారు. మార్కెట్లో వివిధ రకాల రంగుల విక్రయాలు చేపట్టారు. చిన్న పిల్లలకు ఆట వస్తువుల విక్రయాలు జరిగాయి. కామదహనం మరుసటి రోజు హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం మాదిరి మార్కెట్లో వివిధ రకాల రంగుల దుకాణాలు వెలిశాయి. దీంతో పాటు పిల్లలు రంగులను పీచికారీ చేసి ఆట బొమ్మలు సైతం విక్రయించారు. పిల్లలు ఉదయం నుండి సంబరాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు రంగులతో సందడి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరి జీవితాలలో రంగులమయమైన వాతావరణం నెలకొనాలని భావిస్తూ రంగులను చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయన పుట్టినరోజు జరిపారు. పలువురు నాయకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హోలీ వేడుకలలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం సందడిగా మారింది. వేముల పుట్టినరోజు హోలీ పండుగ ఒకే రోజు రావడంతో పలువురు నాయకులు ఆయన స్వగృహానికి చేరుకొని మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ రకాల రంగులతో హోలీ వేడుకలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కుల మత వర్గలింగ తేడా లేకుండా భారతీయులందరూ సంతోషకరంగా జరుపుకునే పండుగ హోలీ పండుగని ఏబీవీపీ పేర్కొంది. హిందువులందరూ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ జరుపుకుంటారని రేంజర్ల నరేష్ అన్నారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు ప్రముఖులు మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టత భారతీయులందరి జీవితాల్లో సంతోషంతో పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తూగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ హోలీ అని వివరించారు. కాలుష్యాన్ని నివారించే ప్రకృతి సంపదను కాపాడుకునే బాధ్యత మన అందరిదని చెప్పారు. కెమికల్స్ తో కూడినటువంటి రంగుల వాడకాన్ని నిషేధించి యువత ఈ పండుగ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ వేడుకలను జరుపుకున్నామని తెలిపారు. ఈ పండుగ వేడుకల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని రంగులతో హోలీ పండుగలో పాల్గొని నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విభాగ సంఘటన మంత్రి రాజుసాగర్, ఇందూర్ విభాగ కన్వీనర్ ఖైరీ శశిధర్, విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి బాలకృష్ణ, దుర్గాదాస్, రంజిత్, ఇంద్రసేన, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు హోలీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. చెడును పారదోలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క భారతదేశంలో అంటరానితనాన్ని కూడా మొత్తం వైదొలిగించేసి ఇక్కడ జాతి, కులం, మతం అనే పేరు సంబంధం లేకుండా అందరూ కూడా ఏకదాటి మీకు వచ్చి ఇవాళ ఒక సమాజ నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి ఈరోజు హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. కాబట్టి అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అనేక రంగులు కలిసి ఒక దగ్గర రంగు ఒక దగ్గర ఏర్పడినట్టయితే ఏ విధంగా ఏర్పడుతుందో ఈరోజు సమాజంలో కూడా వీళ్ళందరూ కూడా యువకులు, యువతి అనే భేదం లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా కలిసి కట్టుకున్నట్టు జరుపుకున్నటువంటి ఇలా హోలీ, ఈ హోలీ పండుగ సందర్భంగా మరొకసారి అందరూ కూడా హిందూ బంధువులందరికీ, యావత్ దేశ ప్రజలందరికీ హోలీ వసంత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక యువత మంచి సన్మాన మార్గాలు ఉండి ఆనందోత్సవంగా జరుపుకోవాలంటే పండుగ ఇది. యొక్క డ్రగ్స్కు వ్యతిరేకంగా స్నేహితులందరూ దూరం ఉండి యువత మంచి మార్గాలు నడుచుకోవాల్సిన ఈ పండుగ సందర్భంగా ఈ యువత అందరికీ, యావత్ ప్రజలందరికీ, ఇందూరు, నిజామాబాద్ నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత మంచి మార్గాలు నడవాలని మనసారా కోరుకుంటున్నాను. కోటగిరి, పొతంగల్ మండలాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కామదహనం నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో నాయకులు, మండలంలోని ఎత్తుండ గ్రామంలో యువకులు హోలీ రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పొతంగల్ గ్రామంలో డీజే పాటలకు డాన్సులు చేస్తూ యువకులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో శుక్రవారం హోలీ సంబరాలు నిర్వహించారు. కోటగిరి మండలం గ్రామంలో హోలీ సందర్భంగా గ్రామస్తులు ఆడిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోటగిరి మండల కేంద్రంలో కామదహనం సందర్భంగా గ్రామంలోని యువకులు ఆడిన కోలాటం అందరినీ అలరించింది. హోలీ సందర్భంగా చిన్నారులు చేసిన డాన్స్లు ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించిన హోలీ పండుగ సందర్భంగా వీధులన్నీ రంగులమయమయ్యాయి. కోటగిరి మండల కేంద్రంలో పలువురు నాయకులు యువకులతో కలిసి హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో బ్యాండ్ మేళాలతో ఇంటింటికి తిరుగుతూ గ్రామ పెద్దలకు యువకులు రంగులు చల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం సైతం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోటగిరి మండల పరిధిలో గల దేవునిగుట్ట తండాలో హోలీ పండుగ సందర్భంగా సేవాల ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కలిసి వేషాధారణతో కోలాటలాడారు. ఒకరికొకరు రంగులు పెట్టుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కోటగిరి గ్రామ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. కోటగిరి గ్రామ ప్రజలందరూ హోలీని హ్యాపీగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా హోలీ పండుగను జరుపుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. మండలంలో గల ప్రజలందరూ ఇలాగే సుఖశాంతులతో వారి యొక్క జీవితాల్లో రంగులమయం కావాలని, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి ఈ పండుగను బాగా మంచిగా జరుపుకోవాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని గ్రామ ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నా. హోలీ శుభాకాంక్షలు. హిందూ సోదరులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ
అందరూ సరిసమానంగా చూసుకునే పండగ హోలీ పండగ. ఈ పండగ రోజున తారతమ్యాలు లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగని గ్రామంలో నిర్వహించుకోవడం, యువకులంతా కలిసికట్టుగా ఈ పండుగలో పాల్గొనడం చాలా అభినందనీయంగా ఉంది. ఇలాగే భవిష్యత్తు రాబోయే రోజులు అన్ని రోజుల్లో కూడా రంగులు ఎలా కలిసిపోయాయో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ పండుగ జరుపుకోవాలని, సుఖశాంతులతో పబ్లిక్ అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ హోలీ పండుగ రోజు కోరుకుంటున్నాను. కోటగిరి ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ అందరికీ కళలు, అన్ని రకాల కళలతో మంచి గ్రామం బాగుపడాలని చెప్పి కోరుకుంటున్నాను. సిరికొండ మండలంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ హోలీ సంబరాలలో మునిగి తేలారు. రంగుల పండగ వేళ చిన్నపిల్లలు ఉదయం నుంచి అలసిపోకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటు పెద్దలు సైతం రంగులు పూసుకుంటూ హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు. మండలంలో ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ హోలీ సంబరాలను ముగింపు పలికారు. అదేవిధంగా సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో గురువారం రోజున ముందస్తుగా హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో పిల్లలు ఆనందంగా కేరింతలు వేస్తూ హాయిగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ హోలీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రంగుల వసంతాల కేళిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విధిలో వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఎంతో సంతోషంగా వేడుకలను జరుపుకుంటారని, స్నేహితులతో తమ బంధాన్ని మరింత బలోపేతంగా మార్చేందుకు ఇలాంటి కలర్ఫుల్ పండుగలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద స్కూల్లో ఘనంగా 21 వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. 2 దశాబ్దాలుగా పిల్లలకు మంచి విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి నలంద స్కూల్లో 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంబీఏ వివేకానందరెడ్డి ఆర్మూర్, ఎంయూ పింజ రాజగంగారం ఆర్మూర్, అభ్యాస అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భువనగిరి పాణి, పవన్ శాస్త్రితో పాటు జబర్దస్త్ ఫేమ్ యాక్టర్స్ ఇమాన్యుయల్, నూకరాజు మరియు ప్రతిష, చామంతి, సీరియల్ యాంకర్ వినీతారెడ్డి, జానకి, రామయ్య గారి మనవరాలు మరియు ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ప్రేరణగా ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నలంద పాఠశాల 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నలంద యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీనివాస కళ్యాణ ప్రదర్శనతో దేవుని పట్ల ఏ విధంగా భక్తి ఉండాలో, ఏకలవ్య ప్రదర్శనతో గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఏ విధంగా ఉండాలో, మగువ నాట్య ప్రదర్శనతో స్త్రీల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో, అలాగే చేసినటువంటి ప్రతి నాట్య ప్రదర్శనలో ఒక చక్కటి మెసేజ్ సమాజానికి ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు వారి యొక్క నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. వార్షికోత్సవ సంబరాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంబరాన్ని అంటిన హోళీ సంబరాలు, రంగులు చల్లుకొని పండుగను జరుపుకున్న ప్రజలు, శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లా అంతటా గురువారం రాత్రి భక్తి శ్రద్ధలతో కామదహనం, చెడు వదిలి మంచి ప్రసాదించాలని పూజలు. జిల్లా వ్యాప్తంగా హోళీ కేరింతలు, రంగుల పండగలో నృత్యాలతో అలరించిన యువతీ యువకులు.
ఫాల్గుణ మాసంలో విరబూసిన మొదుగు పూలు, సూపరులను ఆకట్టుకుంటున్న చెట్లు, మొదుగు పూలపై స్పెషల్ రిపోర్ట్. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి, అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు న్యాయం చేయాలని ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.